అలాగే 4వ పాయింట్, ఒక 5,000 కోట్లను ఒక నిధిగా ఏర్పాటు చేయాలి. ఒక నిధి ఒక 5,000 కోట్లు పెట్టాలి. ఇది కూడా ఎడ్యుకేషన్ మీదే. మళ్ళీ చెప్పేది, మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు, అద్భుతమైన చదువులు చదివి పేదరికంలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళ ఇష్టాలని అన్నిటినీ చంపుకొని, వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ గమ్యాలు ఏమున్నా అన్నీ చంపుకొని తమకి ఎంతవరకు డబ్బు సహకరిస్తుందో ఆ నెక్స్ట్ ఎడ్యుకేషన్లోకి వెళతారు. లేదంటే పొలం పనులకో లేదా ఇంకేదైనా పనులకో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి అయితే ఇంకా తెలియని ఏజెన్సీ ఏరియాల్లో చిన్న చిన్న ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడున్నారో, ఏజెన్సీ లాంటి ఏ గ్రామాన ఉన్నా అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి ఈ 5,000 కోట్లు వాళ్ళ నిధులుగా, అంటే దాన్ని ఎలా తయారు చేయాలి అంటే ఒక స్టేట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్గా లేదంటే డిస్ట్రిక్ట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్గా ఆ కేటగిరీగా పెట్టి ఒక 5,000 కోట్లు దాన్ని కేటాయించి వాళ్ళు చదువుతానన్న ఏ చదువైనా, డిఫెన్స్ అకాడమీ ఇలాంటివన్నీ ఖర్చుతో కూడుకున్నవి, అలాగే ఏవియేషన్ లాంటిది, ఏరోనాట్స్ అవ్వాలి అనుకునే లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ సైంటిస్టులుగా మారాలనుకునే లాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా స్టేట్ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ని కనుక తయారు చేసుకోగలిగి పూర్తిగా వాళ్ళ బాధ్యతని గవర్నమెంట్లే తీసుకొని ముందుకు తీసుకువెళితే దేశ విదేశాల్లో అలాగే మన దేశానికి కూడా అద్భుతమైన ఏరోనాట్స్ని, డిఫెన్స్ సైంటిస్టుల్ని మనం అందించగలుగుతాం. వాళ్ళు ఎలాంటి రాకెట్లు తయారు చేయగలుగుతారో, ఎలాంటి విమానాలు తయారు చేయగలుగుతారో రేపు దేశానికి అవసరమయ్యేలాంటివి ఊహించలేం. అలాగే ఇంకొకటి, గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఉంటుంది కదా, ఎస్ఎస్సి ద్వారా ఆయా రాష్ట్రాల్లోనే వాళ్ళని అక్కడే ఉంచి వాళ్ళని అత్యుత్తమ చదువులు, ముఖ్యంగా సివిల్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేసే ఇలాంటి అత్యద్భుతమైన చదువులను అన్ని కులాల నుంచి కూడా తీసుకుని తయారు చేయొచ్చు. వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ, అంటే వాళ్ళు ఉండడానికి, వాళ్ళు తినడానికి, వాళ్ళ బట్టలకి అన్నింటినీ కూడా వెచ్చించి వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచి స్టేట్ కనుక తయారు చేసుకోగలిగితే నిజంగా ఎలా అవుతారు? ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఒక వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి, కానీ రేపు ఎవరి మీద ఆధారపడకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద అసలే ఆధారపడకూడదు అని ఆలోచిస్తారు. కానీ ఎలా మారుతుందండి పరిస్థితి? ఈరోజు ఈ ఉచిత పథకాల ద్వారా ఏ వయసులోకి ఆ వయసుకి రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతను అందిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చెయ్యి చాపి అడుక్కునేలాంటి పరిస్థితుల్ని, లేదంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అలా అడుక్కునేలాంటి తరాన్ని తయారు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాష్ట్రాల్లో ఈ రాజకీయాల ఊబిలో చిన్న పిల్లలు అసలు కొన్ని సోషల్ మీడియాలో వీడియోల్లో చూస్తుంటే ఇంత కోపం వస్తుందంటే, అది పార్టీలు ఎవరైనా కానివ్వండి, చిన్న పిల్లలతో అవతల పార్టీల్ని బూతులు తిట్టించడం.